హాయ్ అండి. స్పెషల్ సండే స్పెషల్ ఈరోజు గులాబ్ జామున్ అయితే చేసేస్తున్నా. మీరు నాతో పాటు చూసేయండి. ఫస్ట్ గులాబ్ జామున్ పిండి అయితే తీసుకొని అందులో పాలు కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. గట్టిగా కలపకుండా మెత్తగా సాఫ్ట్గా ఇలా వేళ్ళతోనే కలుపుకుంటూ వస్తే పిండి అనేది చాలా మెత్తగా ఉంటుందండి. ఇలా కలుపుకోవడం వల్ల నెక్స్ట్ మొత్తం ఇలా కలిపేసి మెల్లగా ఇలాగా మెత్తగా కలుపుకుంటూ రావాలండి. నా ఛానల్లో అందరూ విజిట్ చేస్తున్నారు, వీడియోస్ అయితే చూస్తున్నారు. ఒక లైక్ చేయొచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ప్లీజ్ అండి, మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు రీచ్ అనేది పెరుగుతుంది కదా. నెక్స్ట్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముద్దలా కలుపుకొని ఒకసారి ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉండాలండి. నెక్స్ట్ దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చి నీట్గా గులాబ్ జామున్ బాల్స్ అనేటివి బాగా సాఫ్ట్గా అనేటివి అవుతాయండి. ఇలా బాగా వేళ్ళతో బాగా మెల్లగా మెదుపుతూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను పాకం కోసం చక్కెర వేసుకుంటున్నానండి. 1 కప్పు పిండికి 3 కప్పులు చక్కెర అయితే వేసుకోవాలి. తగినంత నీళ్ళు వేసుకొని బాగా పాకం అనేది దీనికి ఏం అవసరం లేదండి. జస్ట్ కొంచెం వేడయ్యి కొంచెం తీగ పాకం జస్ట్ అలా ఉంటే చాలు. యాలకల పొడి వేసుకొని బాగా మరిగించుకోవాలండి కాసేపు. దీనికి పాకం అయితే ఏం అవసరం లేదండి. జస్ట్ కొంచెం కాసేపు బాగా దగ్గర పడితే చాలండి. నెక్స్ట్ ఇప్పుడు పిండి తీసుకొని నేను రౌండ్గా బాల్స్ అయితే చేసుకుంటున్నాను. మీరు నాతో పాటు చూసేయండి. ఇక్కడ చిన్న బాల్స్ అయితే చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనము మళ్ళీ చక్కెర పాకంలో వేసినప్పుడు అవి పెద్దవి అయిపోతాయండి సైజ్ అనేటివి. సో ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవడం వల్ల క్రాక్స్ అనేటివి రాకుండా సాఫ్ట్గా అయితే వస్తాయండి. ఇలా నేను ఒక్కొక్కటన్నగా అన్ని బాల్స్ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం మేము కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకుందాము. నూనె వేడైందో లేదో చూడడానికి అలా శాంపుల్గా చిన్న బాల్ అయితే వేసి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు బుడగలు బాగా వస్తున్నాయి కాబట్టి నూనె వేడి ఎక్కింది అని తెలుస్తుందండి. ఇప్పుడు అన్నీ కొన్నిగా వేసుకొని మెల్లగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెళ్ళి ఇంకా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గులాబ్ జామున్ ఎవరికైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం ఉంటుందో వాళ్ళకి షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మేము పాకంలో వేసినప్పుడు కొంచెం కలర్ అనేది లైట్ అవుతుందండి. సో మేము కొంచెం బాగా డీప్గానే ఫ్రై చేసుకోవాలా. మంచి కలర్ వచ్చేంత వరకు మెల్లగా ఇలా కదుపుతూ చేసుకోవాలండి. కొన్నిగా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఇంత కలర్ వచ్చిన తర్వాత నేనైతే తీసేసి పక్కన వేసుకుంటున్నాను. ఇలాగే అన్నీ నేను ఫ్రై చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకా కొన్ని వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొన్నిగా ఫ్రై చేసుకొని అన్నీ పక్కన తీసుకొని పెట్టుకోవాలి. క్రాక్స్ అనేటివి రాకుండా ఉంటాయండి. ప్రెస్ చేసి మరీ మేము బాల్స్ చేసుకోవడం వల్ల చూడండి ఎంత రౌండ్గా బాగా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయో. సో ఇవన్నీ తీసుకెళ్ళి నేనైతే పాకంలో వేసేస్తున్నానండి. మీరు బిఫోర్ చూడండి ఎంత స్పేస్ ఉందో అది నానక ముందు. ఇప్పుడు చూడండి నానిన తర్వాత ఎంత స్పేస్ అయితే లేదు. అవి బాల్స్ అనేటివి పెద్దవి అయిపోతాయండి బాగా నానిన తర్వాత. సో చిన్న చేసుకుంటే బెస్ట్ అండి. సో ఇలా చాలా సింపుల్ అండ్ స్వీట్గా ఈరోజు సండే స్పెషల్ మేమైతే గులాబ్ జామున్ చేసుకున్నాం. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉందండి. చాలా సాఫ్ట్గా అయితే కుదిరినాయి. మీరు తప్పకుండా చెప్పండి. అలాగే మీరు ట్రై చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.